నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కాల్ మనీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న మాట నిజానికి ఈ వ్యవహారం బయటపడింది ఒక్క విజయవాడలోనే అయినా ప్రతి జిల్లాలోనూ ఈ కాల్ మనీ వ్యవహారం నడుస్తోంది. ఇదేదో ఇప్పుడిప్పుడే మొదలైంది కాదు. 2.5 దశాబ్దాలుగా సామాన్యుల కష్టాల్ని జీవితాల్ని పీల్చి పిప్పి చేస్తోంది దందా. అసలు నా 70,000 ఎప్పుడో తిరిపింది. 70,000 ఏంది, 1,20,000 1,50,000 కట్టినా సార్. ఇంకా లక్షలు కట్టాలి, ఇంకా 3 లక్షలు 4 లక్షలు అయింది అంటాడు. 1 ఇయర్కి ఇస్తాను సార్. మామూలుగా ఇస్తాన్నా కూడా మళ్ళీ ఇవ్వలేదని నా మీద 14 లక్షలు వేసినారు సార్ అమౌంట్. మాకు కనుక ఇప్పుడైనా కోర్టులో కేసు వాళ్ళ తరపున కనుక వచ్చిందంటే, దొంగ సాక్ష్యాలు పెట్టించి అవన్నీ చేసి వాళ్ళ తరపున కనుక తీర్పు వచ్చిందంటే, నేను నా పిల్లలతో, మా అక్క, నేను, మా పిల్లలు నలుగురితో కలిసి వాళ్ళ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకోవడమేనండి. ఇదేదో ఒక విజయవాడ కేంద్రంగా సాగుతున్న కాల్ దందా కాదు, పోనీ ఇప్పుడిప్పుడే మొదలైన వ్యవహారమూ కాదు. దాదాపు 25 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలు, అన్ని నగరాలు, అన్ని పట్టణాల్లో వేళ్లూనుకుపోయిన వ్యవస్థ ఇది. మొదట్లో అంతా సవ్యంగా సాగేది. వడ్డీలు తక్కువగా ఉండడంతో ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. అసలు చెల్లించకపోయినా, వడ్డీ కట్టకపోయినా కోర్టులో తేల్చుకునేవారు. కానీ కాలం మారే కొద్దీ ఈ వడ్డీ వ్యాపారం కాస్త మాఫియాగా మారిపోయింది. నచ్చినంత వడ్డీ వసూలు చేసుకోవడమే కాదు, ఆపై చక్రవడ్డీలు, భూచక్రవడ్డీలు వేసి బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నల్లపోజుల దండు నాంతాడు మంగళసూత్రాలతో సహా ముత్తూట్ ఫైనాన్స్ లో విడిపించి 45,000కి నేను మార్కెట్ లో కనీసం పిచ్చివండి మంగళసూత్రాలతో సహా లాక్కుని మార్కెట్ లో అమ్మిచ్చారండి. 5,000 చేతిలో పెట్టి మొత్తం బంగారం అంతా తీసుకున్నారండి వాళ్ళు. నేను ఎంత వేదన, నేను 2 సంవత్సరాల నుంచి నలుగుతూ ఒక్క వస్తువు కొనలేకపోతున్నా, అద్దె కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక నానా యాతన పడుతున్నానండి. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా బయటపడ్డ కాల్ మనీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వీరిలో 10,000 అప్పు తీసుకున్న పాపానికి లక్షల్లో వడ్డీలు కట్టిన వాళ్లున్నారు. 1,00,000 అప్పుకి తమ ఆస్తిని రాసిచ్చిన వాళ్లు ఉన్నారు. ఇంట్లో ఆడవాళ్లపై అఘాయిత్యాలకు తెగబడ్డా నోరు మెదపలేని వాళ్లు ఉన్నారు. కాల్ మనీ పిశాచుల లైంగిక హింసను పంటి బిగువున భరించిన వాళ్లు ఉన్నారు. తమ నెలంతా కష్టపడి సంపాదించిన జీతాన్ని కాల్ యముళ్లు 1వ తేదీన తీసుకుపోయినా పస్తులతో కాలం గడిపిన వాళ్లు ఉన్నారు. ఈ కాలాసురులకు తమ జీవితాల్ని కూడా రాసిచ్చిన అప్పు తీరక ఆత్మహత్యలకు పాల్పడ్డ వాళ్లు ఉన్నారు. ఇదంతా ఒక్క విజయవాడ వీధులకే పరిమితమైన దందా కాదు, యావత్ తెలుగు జిల్లాలు అన్నిటిలోనూ విస్తరించిన మాఫియా. ఇంటికి వెళ్ళానికి 10,000 వడ్డీకి ఇస్తే ఆమె 25,000 కట్టాను సార్. వీళ్ళందరికీ డబల్ కట్టుకుంటూ వచ్చి అయినా మమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఏమనంటేనేమో నీకు ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల రోడ్డు మీద తిరగక్కర్లేదా, ఆడపిల్ల మీకు ఆవిడ ఉంది, మీ ఆవిడతో సంపాదించి కట్టాల్సిన విధంగా ఉంది అని చెప్పని రవణమ్మ గారు అని చెప్పని ఇప్పుడు సోమిని థియేటర్ బ్యాక్ సైడ్స్ అందులో అండి. వీళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ కట్టి సగం అయిపోయాం మేము. సామాన్లన్నీ బయట పడేస్తే మా ఆయన గారు 15 రోజులు రోడ్డు మీద పడుకున్నారు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. వీళ్ళ వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి బాగా. అసలు మా పిల్లలు అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారండి. ఎంత ప్రైవేట్ స్కూల్లో ఎంత ఇదిగా చదివించుకున్నాను నేనైతే. విజయవాడ, కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ దందాను కాల్ మనీ అంటారు. అదే నెల్లూరు వెళ్తే ఈ టైప్ వడ్డీ వ్యాపారాన్ని తండాలంటారు. ఇక వైజాగ్ లో ఈ తరహా వ్యాపారాన్ని డైలీ ఫైనాన్స్ అంటారు. ఇంకాస్త పైకి వెళితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీన్ని రోజువారీ అంటారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని తిప్పుడొడ్డి అంటారు. తెలంగాణ జిల్లాల్లో గిరిగిరి అంటారు. ఇలా ఒక్కో ప్రాంతంలో దీన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇలా పేర్లు మారతాయే కానీ జనాల్ని దోచుకునే తీరు మాత్రం మారదు. ఆ యొక్క డబ్బులు కట్టడానికి వీళ్ళకి వ్యాపారాలు లేక, ఇటు బిజినెస్లు అవ్వక, ఇటు ఒకరు పళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ, ఏదైనా వస్త్ర వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ ఆ బిజినెస్ జరగక ఈ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీళ్ళు పెట్టిన అరాచకాలు తట్టుకోలేక వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర కూడా మళ్ళీ ఎక్కువ రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి ఇంకా అప్పులు పాలైపోతున్నారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా సుఖ సంతోషంతో లేరు. ఇన్నాళ్లు గుట్టుగా ఈ వ్యాపారాలు సాగిపోయాయి. కానీ గత కొన్నాళ్లుగా ఈ కాల్ యముళ్ల తీరు మారింది. రాజకీయ నేతల అండదండలతో కాల్ కీచకులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పు తీర్చకపోతే ఆస్తులు రాయించుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ఇంట్లో ఆడవాళ్లపై అఘాయిత్యాలకు తెగబడ్డారు. ఇంకొందరు ఏకంగా వాళ్లతో వ్యభిచారం చేయించి ఆ వచ్చిన డబ్బును వడ్డీ కింద జమ చేయించుకున్నారు. ఇలా బాధితుల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈ దుర్మార్గులు. తీసుకున్న వడ్డీ అంటే ఫస్ట్ 3 రూపాయలని వడ్డీ అని ఇచ్చాడండి. నెల అయిన తర్వాత నేను 3 రూపాయల వడ్డీ అని ఇవ్వలేదు. నేను
10 రూపాయలు వడ్డీ అని ఇచ్చాను నేను. అక్కడికి నేను నీకు 1,00,000 రూపాయలకే నేను 10,000 కట్టించుకుంటున్నాను నెలకు వచ్చి. కానీ 30,000కి మీరు లాస్ట్ మొత్తం కట్టేటప్పుడు ఆ 30,000 కూడా కలిపి కట్టాలి. మీరు కట్టపోతే కనుక నేను ఊరుకోనని దబాయిస్తున్నాను. 2 నెలల కిందట తణుకులో కృపామణి ఆత్మహత్యకు ఈ కాలేయముళ్లే కారణమని దర్యాప్తులో తేలింది. ఆమె తల్లిదండ్రులు చెల్లించాల్సిన 7 లక్షల అప్పుకు బదులుగా రౌడీ షీటర్ శ్రీనివాస్ ఆమెపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఆమెను కాల్ మనీ గ్యాంగ్ అప్పగించి వ్యభిచారం చేయించాడు. దీంతో ఆమె అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించి ఆడు నగ్నంగా ఫోటోలు వీడియోస్ అన్ని తీసి ఆ అమ్మాయిని టార్చర్ అండి, ఆ అమ్మాయిని జోడించి కొట్టి చెప్పినట్టు అనకపోతే చాలా నరకం చూసిందండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్గా 2014 డిసెంబర్ నెలలోనే నా దగ్గరికి వచ్చేసిందండి. అమ్మాయి వచ్చేసి ఇది జరిగిందంతా చెప్పింది. కానీ నలుగురికి చెప్తే అమ్మాయి అలరైపోద్దని నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఆ అమ్మాయి అంతకు ముందు 19వ తారీఖు నైట్ వెళ్ళినప్పుడే ఏఎస్ఐ చరణ్ గారు అడ్డమైన క్వశ్చన్ చేశారంటే నా పిల్లని అడ్డమైన క్వశ్చన్ చేసి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎక్కడ పట్టుకున్నాడు, ఏ ఊరు తీసుకెళ్ళాడు, ఏ ఫ్లాట్కి తీసుకెళ్ళాడు అన్ని సిగ్గు ఈడిసి చెప్పిందంటే నా పిల్ల. మా పిల్ల చెప్పాక కూడా చూద్దాంలే అన్నారండి. ఎస్ఐ గారు యేసుబాబు అన్నయ్యని హెడ్ కానిస్టేబుల్ ఆస్తం పూర్తిగా ఉందండి. మా అమ్మాయి చచ్చిపోవడానికి కారణం పరోక్షంగా వెళ్ళండి, కానీ ఇంకా డ్యూటీలు చేస్తున్నారండి. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి, వీళ్ళ 6గురే కారణం అండి ఆ పిల్ల చచ్చిపోవడానికి. ఒక్క కృపామణే కాదు, ఇలాంటి బాధితుల సంఖ్య వేలల్లో ఉంది. గత 2 ఏళ్లుగా జరుగుతున్న ఆత్మహత్యలకు ఎక్కువ కారణం కాల్మనీయే. ముఖ్యంగా రాజకీయ నాయకుల అండదండలతో ఈ కాలేయములు రెచ్చిపోతున్నారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అనుచరుడు పుప్పాల శ్రీనివాస్ దగ్గర 2 లక్షలు చీటీ వేసి వాయిదా కట్టని పాపానికి నాగ గణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే భార్యను కూతుర్ను పంపాలని కాల్మనీ గ్యాంగ్ వేధించడంతో పరువు పోతుందని నాగ గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్మనీ తనను ఎంత వేధించింది సూసైడ్ నోట్ లో రాసుకొచ్చాడు ఈ బాధితుడు. 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇప్పిస్తానని గట్ట తీసుకెళ్లి సంతకాల మీద లోట్ల మీద సంతకం పెట్టి చెక్కులు తీపిచ్చుకుని 18 రూపాయలు అన్ని అయిపోయాక 18 రూపాయలు ఇంట్రెస్ట్ అని అంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే 20,000 30,000 చేతిలో పెట్టి మరేంటండి. చేతిలో పెట్టి అలాగే చేతిలో పెడితే మళ్ళీ 5 సరిపోక మళ్ళీ మధ్యవర్తి తీసుకెళ్ళి నాకు 15,000 అనేటువంటి ఇంకా నాకు ఎక్కడ సపోర్ట్ లేదు కదా, నాకు ఏళ్ళే తెలుసు కదా, అన్నిటికీ తల వంచి చేశాడండి. ఆడమాకిలు కూడా కట్టి అసలు మేమైతే ఏమీ తిన్నది లేదండి అందరూ. బాధితులు ఒక్కొక్కరిగా బయటకు రావడం, కాల్మనీ అక్రమాలు భారీ స్థాయిలో వెలుగు చూడడంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలేయముళ్ల ఇళ్ల మీద పోలీసులు చేస్తున్న దాడుల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు, ప్రామిసరీ నోట్లు, బస్తాల కొద్దీ డబ్బు కట్టలు, బాధితులతో రాయించుకున్న పత్రాలు, వాళ్ళ నుంచి లాక్కున్న ఆస్తి పత్రాలు భారీగా బయటపడుతున్నాయి. ఒక్క తీగలాగితే కాలేయముల డొంకంతా కదులుతుంది. ఈ గ్యాంగులను నడిపిస్తున్న కేటుగాళ్లను, వాళ్ల వెనకున్న ఖద్దరు నేతల్ని, ఖాకీ బాసుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. బాధితులు కూడా ఒక్కొక్కరు బయటకొచ్చి తమ కష్టాలు బయట పెడుతూ ఉండడంతో కాల్మనీ వ్యవస్థ పునాదులే కదులుతున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే